ఇప్పటికే లోపలికి హాయ్ 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 వ్యూయర్స్ అని చెప్పు. సో ఇది ఫైనల్ లాస్ట్ 2 minutes అయితే మిస్ అవ్వమాకండి. సో హాయ్ గాయస్, ఈరోజు యాక్చువల్గా మైండ్లో చిన్న డిస్కషన్ జరిగింది. ఇప్పుడు మేము వండుతుంటాము, నువ్వు వండవు కదా, వండు ఒకసారి అని. ఎందుకంటే నేను చెన్నైలో ఉంటాను, అక్కడ జాబ్ చేస్తుంటాను. సో చెన్నైలో నేను రూమ్లో వండుకుంటా ఉంటాను అని చెప్పి అంటా ఉన్నారు. సో ఈరోజు మా అమ్మకి మా వైఫ్కి నేను వండి చూపిద్దామని చెప్పి ఈరోజు అయితే చికెన్ తెప్పించడం జరిగింది. సో యాక్చువల్గా మన స్టైల్లో అంటే బ్యాచిలర్స్ మా రూమ్లో ఒక 4-5 ఉంటాము. సో మేము చేసుకునేది స్టైల్లో ఈరోజు అయితే చేస్తున్నాను. అన్నీ అయితే తెచ్చుకున్నాను, ప్యాకెట్లు అన్నీ కూడా. అమ్మ వాళ్ళు అయితే ఇంట్లో అన్నీ నార్మల్గా గీసి చేస్తూ ఉంటారు, మనం అయితే ప్యాకెట్లు. సో చూద్దాం ఎట్ట వస్తుందో, మంచిగా రావాలని చెప్పి మాత్రం దేవుడిని అయితే కోరుకుంటున్నా. బాగా రాకూడదని కోరుకోవాలి, ఎందుకంటే మళ్ళీ మళ్ళీ వీళ్ళు చేపిస్తారు నా కాడ. సో ముందరైతే మన స్టైల్లో నాకు తెలిసి అందరూ అట్టే చేస్తారులేండి, బట్ చూద్దాం. ఫస్ట్ కొద్దిగా పసుపు, కొద్ది కారం, కారం, దాని తర్వాత వచ్చేసి ఉప్పు, సాల్ట్. అవన్నిటితో పాటు కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్టు కొద్దిగా వేసుకుందాం. కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ముందర మనం ఇవి కలుపుకోవాలి. యాక్చువల్గా ఇంట్లో ఒక రూమ్లో కూడా ఒక కేజీ 1/4 కేజీ అట్లా వండుకుని అలవాటే. వేసినంత వరకు చూద్దాం ఎట్లా వస్తుందో. చాలా రోజులు అయిపోయింది, ఏమిటి వరకు హోమ్ ఇచ్చారు కాబట్టి చాలా రోజులు అయింది. అందుకని ఫోన్ చేసి కనుక్కున్నాను ఒకసారి మా రూమ్మేట్ని ఎట్లా చదివాను మర్చిపోయినానని. సో వాయిస్ కాల్ పెట్టించుకొని చేస్తా ఉన్నా. తెలిసినంత వరకు ఇట్లా కొద్దిసేపు బాగా కలుపుకోవాలా. కొద్దిగా వేసుకుందాం, అంటే కొద్దిగా, అంటే ఇప్పుడు వేసుకుంటే మళ్ళీ అయినా మనం వేసుకోవాల్సినంత అవసరం ఏమి ఉండదు. సో అందుకోసం అని అంతే. కారం బాగా తట్టుతుంది. మళ్ళీ పసుపు కూడా మరీ అంత ఎక్కువ వేసుకోకూడదు అనుకుంటా. ఏం లేదు, ఇంతే. అన్నీ కలుపుకున్న తర్వాత ఒక 10 minutes పక్కన పెట్టేసి, అంటే అంతలోపలికి ఇంకా మనకు కావాల్సిన టమాటాలు, ఎర్రగడ్డలు అవన్నీ కోసేసుకున్నాను. ఒక 10 minutes అయిపోతుంది. సో ఆ 10 minutes లోపల ఇది చేసుకున్నాను అంటే దాని తర్వాత మామూలుగా మనకి ఒక టైం కలిసి వస్తుంది అనమాట. అంటే దానికైనా ఒక ప్రొసీజర్, ఒక పద్ధతి, ఒక ప్లానింగ్, ఒక విజను. సో అలాగా మొత్తానికైతే నాకు తెలిసినంత వరకు కొద్దిగా అయితే కలిపేయడం జరిగింది అన్నీ వేసేసి. సో దీన్ని ఒక 10 minutes అట్టే ఉంచుదాం. అంతరాలకి టమాటాలు, ఎర్రగడ్డలు అవన్నీ తీసుకొని కట్ చేద్దాం. సరే, మనకి ఎర్రగడ్డలు, టమాటాలు కావాలి. ఇక్కడ ఉన్నాయి టమాటాలు, చాలే 3 ఎర్రగడ్డలు చాలు. ఇది చాలే, నాకు తెలిసి సరిపోతుంది. ఇంకోటి వేసుకున్నాను అదండి ఎర్రగడ్డ. ఈ 2 కోసుకొని
మా పచ్చిమిరపకాయలు ఎక్కువ ఉన్నాయి మా ఫ్రిడ్జ్ లోనేనా? సరే సరే, పచ్చిమిరపకాయలు కూడా కావాలి, మర్చిపోయినా. పచ్చిమిరపకాయలు వీటన్నిటిని ఇప్పుడు కోసుకొనేసి యంత్రాపులకి చికెన్ ఆడుతూ ఉంటుంది. ఇవన్నీ తీసుకొని కట్ చేసుకోవాలి ముందర. అంతాపులు కట్ చేసుకున్నామంటే ఒక పని అయిపోతుంది. బ్యాచులర్స్ ఎవరైనా సింపుల్గా చేసుకోవచ్చు, బాగానే ఉంటుంది నాకు తెలిసినంత వరకు. ఇంకోటి ఏంటంటే మెయిన్ వచ్చేసి మనం చేసుకున్నాం అనుకో, వేడి వేడిగా అప్పటికప్పుడు అన్నం వండుకుంటాం, అప్పటికప్పుడు కూర చేసుకుంటాం. వేడి వేడిగా ఏది తిన్నా కానీ 100% బాగుంటుంది. సో అంటే ఆకలి అనేది దేని చేసేది అన్నట్టు, వేడి వేడిగా రెండు వేడిగా ఉన్నాయి అనుకో, ఆటోమేటిక్గా ఫుల్ మనకి టేస్ట్ వచ్చేస్తుంది. అందులో మనం చేసుకున్నది కాబట్టి కొద్ది బాగున్నా కానీ బాగుంటుంది. సో నాకు తెలిసినంత వరకు ఫస్ట్ టైం అయితే ఇంట్లో వాళ్ళకి నేను చేసి చూపిస్తున్నా. వాళ్ళకి నచ్చుతుందో లేదో తెలియదు, అందుకని అన్నం కూడా వండని ఇలా. కూర అయిపోయిన తర్వాత అటు ఇటు సైమల్టేనియస్గా పెట్టేస్తే సో వేడి కూడా అయిపోతుంది. ఆల్రెడీ టైమింగ్ కూడా అయిపోతుంది. ఒక ½ అన్ అవర్ 50 minutes అవర్ పడుతుందిలే. చికెన్ కూడా మామూలుగా చికెన్ నాటుకోవడం ఏం కాదు. ఇవన్నీ కోసే లోపలికి ఇది అయిపోతుంది. సో అంత లోపలికి ఒకసారి చికెన్ పెట్టేసుకుందాం. ఈ చికెన్లో ఇంకా నీళ్ళు ఏమి పోయకూడదు. సో నీళ్ళు ఏమైనా పోసాం అనుకో మళ్ళీ బాగుండదు. సో నీళ్ళు ఏం పోయకుండా మనం కడుగుతాం కదా, ఆ వాటర్ ఆ చికెన్లో అటు ఆల్రెడీ ఆ వాటర్ ఉంటుంది. సో ఆ వాటరే సరిపోతాయి, మళ్ళీ నీళ్ళు ఏమి పోయాల్సిన అవసరం ఉండదు. మళ్ళీ నీళ్ళు పోస్తారేమో, నీళ్ళు ఉన్నాయని. నీళ్ళు లేవు, మొత్తం మ్యాక్సిమం అంతా తీసేస్తాం. సో ఈ పోసే లోపలికి కొద్దిగా ఉడికేస్తుంది చికెన్. మూత పెట్టుకుంటే కొద్దిగా త్వరగా అవుతుంది. పెడతా ఒక్క నిమిషం. ఎట్టను ఓకే, మూత పెట్టుకుందాం, అంతా అప్పటికి అయిపోతుంది. అబ్బా కత్తి బాగా షార్ప్గా ఉంది, ఇచ్చేటప్పుడే అంటుంది జాగ్రత్త. యాక్చువల్గా ఫ్రెండ్స్ అందరం బయటకు పోయి చేద్దాము కత్తి పొయ్యి మీద అని చెప్పి మా ఫ్రెండ్స్ మా బ్యాచ్ అనుకున్నాం. యాక్చువల్గా మా యూట్యూబ్ ఛానల్లో పెడదామని. ఈరోజు ఏదో అట్ట మనకు గుజ్జు ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోవాలి. సో ఎప్పుడైనా కానీ నాన్ వెజ్ అయినా కానీ ఏదైనా మనం ఎక్కువ ఎంత మసాలా అయితే, అంటే మసాలా అంటే మన న్యాచురల్ మసాలానే, ఎక్కువ ఎంత ఎంచుతామో అప్పుడు మనకి చాలా బాగుంటుంది, బాగా అవుతుంది. పచ్చి పచ్చిగా ఉంటే అసలు నాన్ వెజ్ బాగానే ఉండదు. సో బాగా వేయించుకోవాలి ఇవన్నీ. దాని తర్వాత ఇంక ఈ చికెన్ అవన్నీ వేసుకోవాలి. ఆల్రెడీ మనం కారం వేస్తాము, బట్ ఇవి ఒక ఫ్లేవర్స్ వస్తాయి మిరపకాయలు, ఓకేనా? సో ఇట్లా కోసుకున్నాం.
4 మిరపకాయలు వేసాను, పెద్దవి ఉంటే బాగుండేది. చిన్నవి ఉన్నాయి, చాలు సరిపోతుంది. ఏదైనా టేస్ట్ బాగానే ఉంటుంది నాకు తెలిసినంత వరకు. ట్రై చేయండి మీరు కూడా, సూపర్గా అయితే వస్తుంది. కలబెట్టుకుందాం, మళ్ళీ కింద అడుగంటేయకుండా. వాటర్ ఉంటుంది, బట్ అట్టకని చెప్పి మనం కాంగా ఉండకూడదు కదా. మంట పెట్టుకుందాం, ఎందుకంటే అయిపోవచ్చింది. అమ్మా మసాలాకి ఎక్కడుందమ్మా? మసాలా గొద్దులే, మనకి కట్టర్ ఉంది. తీసుకున్నాలే. కొద్దిగా కలబెట్టుకున్నామంటే తెలిసి ఇంకా ఉడకాల. సో మనం టైం ఇద్దాం, మూత పెట్టేసి. అయిపోవచ్చినట్టుంది. ఓకే, వాటర్ అయితే తగ్గిపోయినాయి. కలబెడతా ఉంటే బాగుంటుంది. ఓకే, అయిపోవచ్చిందిలే. ఆంధ్రాబులకి మనం మసాలా చేసుకుందాం, ఒక 2 నిమిషాలు అయిపోతుంది నాకు తెలిసి. ముందర కొద్దిగా నూనె పోసుకోవాలి, యాజ్ యూజువల్ అందరూ చెప్పేది. నేను ఇప్పుడు కలపెట్టుకుంటాను, నేను మళ్ళీ మాడిపోయింది అనుకో, ఇంట్లో వాళ్ళు మనల్ని అరుస్తారు. సో ఆయిల్ పోసుకొని, సో ఆయిల్ లోపల ఇవి ఇంకవన్నీ వేసుకోవాలి కాబట్టి కొద్దిగా తరిగిపడినంత ఆయిల్. మసాలా పెట్ట ఇంకా వాడుతున్నారా లేదా, మిల్లుల్లో వాడుతున్నారా లేదా ఇంకా అంత పొలం కదా. కొద్దిగా జీలకర్ర వేసామంటే వేసాం, ఆవాలు కొద్దిగా, మసాలా లాగా అనమాట, అంతే ఎక్కువ మాకండి. మళ్ళీ వేసిన తర్వాత కొద్దిగా మిరపకాయలు, 2 మిరపకాయలు వేసుకొని సరే కొద్దిగా వేసుకున్న తర్వాత, కొద్దిగా వేగిన తర్వాత
కొద్దిగా ముందర వేసేసుకోండి కరివేపాకు. ఆల్రెడీ కడిగి పెట్టిందే, కొద్ది కరివేపాకు వేసేసుకుంటే బాగుంటుంది. దాని తర్వాత ఇంకా ఎర్రగడ్డలు, టమాటాలు, మొక్కలు కొద్దిగా మరీ చిన్నగా కాకుండా కొద్దిగా లైట్గా కొద్దిగా పెద్దగా ఉంటేనే బాగుంటుంది. సో మనకి తినడానికి కానీ, అందులోనే ఇప్పుడు నేను అడిగి తీసుకునేటప్పుడు స్పెషల్గా అయితే కింద పార్ట్ కొట్టించుకుంటే సూపర్. ఎందుకంటే మామూలుగా పై పార్ట్ ఉత్త కండ తిన్నా కానీ మనకు టేస్టే ఉండదు. సో ఎప్పుడైనా ట్రై చేయండి, కింద పార్ట్ ఫుల్గా కింద పార్ట్ తెచ్చుకొని చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఎందుకంటే పై పార్ట్లు మరీ ఎక్కువ కండు ఉన్నది అనుకో అంత రాదనమాట, టేస్ట్ రాదంతే. అందుకోసం ఓకేనా. సో ఇంక చాలు, ఇంకా ఎర్రగడ్డలు వేసేద్దాం. ఫస్ట్ ఎర్రగడ్డలు వేసేసి ఎర్రగడ్డలు బాగా ఫ్రై చేసుకోవాలి. కొన్ని ఎర్రగడ్డలు తినే దాన్ని ఎలా ఉంచుకున్నాం. సో ఇవి కొద్దిగా బాగా అయిపోయి, సో ఇంకా టమాటాలు వేసుకోవాలి. సో యాక్చువల్గా టమాటాలు వేసుకొని టమాటాలు కూడా బాగా కొద్ది గుజ్జులాగా చేసుకోవాలి. కొంచెం టైం పడుతుంది, సిమ్లో పెట్టుకొని చేసుకోండి. సో త్వరగా అయితే అయిపోతుంది. యాక్చువల్గా నేను ఒకటి మర్చిపోయాను, మనము చికెన్ ఫస్ట్లో ఉప్పు, పసుపు, కారం అని వేసుకున్నాం కదా, అప్పుడు పెరుగు కూడా వేసుకోవాలి. సో అది మర్చిపోయాను. యాక్చువల్గా పెరుగు వేసుకుని కూడా కలుపుకుంటే చాలా అంటే చాలా బాగా టేస్టీగా వస్తుంది. సో ఒకసారి నేను అంటే ఇప్పుడు కొత్తగా నేను ట్రై చేయను, యాక్చువల్గా ఇప్పుడైనా వేసుకుని చేసుకోవచ్చు. బట్ స్టార్టింగ్లో మనం పెరుగు కూడా కలిపితే సో అది ప్రతి ముక్కకి వెళ్ళి చాలా బాగుండేది. ఆ టేస్ట్ తగ్గుతుంది కొద్దిగా. మీరు మాత్రం పెరుగు కూడా వేసుకోండి, ఓకేనా. సో పెరుగు కూడా కొద్దిగా వేసుకోండి, ఇంత కొద్దిగా వేసుకోండి పర్లేదు. చిన్న ప్యాకెట్ కొద్దిగా అంటే కొద్దిగా మనం వేసుకుంటాం కదా తినేదానికి, అంత కూడా కాదు. కొద్దిగా ఒక 2 టీ స్పూన్లు వేసుకోండి సరిపోతుంది. సో అప్పుడు కలుపుకొని అట్లా ఫ్రై చేసుకోండి. మనకి ఇప్పుడు ఏదైనా గుజ్జే మెయిన్ ఇంపార్టెంట్. సో గుజ్జు బాగా అవ్వాలి. చెప్పమ్మా మోక్ష. మోక్ష మన వాళ్ళకి హాయ్ చెప్పు, హాయ్ చెప్పు, హాయ్ చెప్పు, హాయ్ హాయ్. అక్కడ ఇంకో ఉండు ఉండు.
సో ఇప్పుడు దీని లోపలే అంతరాపులకి మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకొని దీంట్లోనే కలిపేసుకోవాలి. అయితే 2 ప్యాకెట్లు వేసుకుంటాం 10 రూపాయలు ఇంటికాడైతే. ఓకేనా? ఓయ్ మోక్ష, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా కలుపుకోండి. ఉండు, దీంట్లో ఇప్పుడు పెరిగేది మోక్ష వస్తున్నా. ఓయ్ దా రా రా దా. ఇదిగో కొంచెంసేపు అవుతుంది. సరే హాయ్ చెప్పు. ఇప్పటికే లోపలికి హాయ్ 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 ఇయర్స్ చెప్పు. హాయ్ ఇయర్స్ అని చెప్పు. సరే సరే మ్యాక్సిమం వచ్చేసింది. సో ఇది కొద్దిగా ఫ్రై అయితే బాగుండు. ఇప్పుడు వీటిలో ఉప్పు కారం వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో ఉప్పు కారం పసుపు వేసుకొని కొద్దిసేపు ఉంచామంటే సో మనకి సరిపోతుంది అనమాట. ఇప్పుడు వీటిలోనే గరం మసాలా, ధనియాల పొడి, గరం మసాలా, ధనియాల పొడి కూడా కొద్దిగా వేసుకోవాలి. స్పూన్తో ఫస్ట్ టైము ఇంతకుముందు చిట్టు చల్లేసేవాళ్ళం అనమాట. సో అందుకోసం ధనియాల పొడి కూడా వేసుకొని స్మెల్ ఎలా వస్తుంది? సారీ, మీకు స్మెల్ తెలియదు కదా. చికెన్ మసాలా కూడా మామూలుగా దింపేటప్పుడు వాటర్ పోసుకునేటప్పుడు అప్పుడు కూడా వేసుకోవచ్చు. సో ఇలా కూడా కొద్దిగా సో చికెన్ మసాలా కూడా కొద్దిగా వేసుకున్నామంటే సో మనకైతే ప్రస్తుతానికైతే ఆల్ పొడులన్నీ సరిపోయినట్టు. ఇంకా చూడండి, మనం ఎంత ఆయిల్ పోసినా కానీ ముందర మాడకుండా చూసుకోవాలి. సో ఇట్లాగా బాగా ఫ్రై చేసి ఇంకొద్ది ఇంటి ఇప్పుడే కదా అన్నీ వేసాము. సో అన్నీ బాగా ఫ్రై చేసుకుంటే కొద్దిగా సేపు బాగా కలిసిపోయినట్టు. చిన్న మంట మీద కానిద్దాం కొద్దిగా.
కొద్దిగా కావాలి కాబట్టి కొద్దిగా ఆయిల్ పోసుకుందాం. ఓకేనా? ఇది బ్యాచిలర్స్ కి చికెన్ కర్రీ, సూపర్ కర్రీ. బ్యాచిలర్స్ చేసుకొని చూసి టేస్ట్ చేసింది. సో అయిపోయింది. ఇంకా మ్యాక్సిమం కర్రీ అయితే అయిపోయింది కాబట్టి ఇంకా చికెన్ వేసేసుకుందాం. ఆల్రెడీ మనం ఉడకబెట్టిన చికెన్ ఉంది కాబట్టి సో దాన్ని తీసుకునేసి చికెన్ వేసేసుకుందాం ఫస్ట్. ఈ చికెన్లో ప్రతి ముక్కకి మన కర్రీ పట్టాలి. సో అప్పుడే మన టేస్ట్ వస్తుంది. అందుకోసం మొత్తం కడిగేసి పెట్టుకుంటే కలుపుకొని పెట్టుకుంటే ఓకేనా? సో ఇప్పుడు చూసుకొని ఫైనల్ టచ్ ఉప్పు కారం అవన్నీ ఇంకా నీళ్ళు పోసుకున్న తర్వాత చూసుకుంటే సరిపోతుంది. అసలు ఇట్లా చేసుకున్నా కానీ సూపర్గా అయితే ఉంటుంది. సేమ్ ఇట్లాగే సిమ్లో పెట్టుకొని ముక్క ఉడికేదాకా ఉంచుకుంటే సో మనకు కూడా సరిపోతుంది. అదిగోండి. సో ఇప్పుడు మనము చికెన్ వేసుకుని కలిపి వేసుకున్నాము. సో దీంట్లో ఉన్నాయి కదా, సో నీళ్లు పట్టుకొని ఆ నీళ్లు కొద్దిగా పోసుకోవాలి. సో అప్పుడే మనకి ముక్క ఉడకాలి కాబట్టి సో అప్పుడే అది బాగా సెట్ అవుతుంది. నీళ్ళు బయటపోతుంది. సో నీళ్ళు కొద్దిగా ఎక్కువ, ఎందుకంటే ముక్క కొడకలేదని పెట్టాను. ఓకే గైస్, మొత్తానికి అయితే కర్రీ చూడండి. సో కలుపుకునే దానికి మనకి చాలా బాగా అయితే రెడీ అయిపోయింది. మొక్క కూడా మ్యాక్సిమం ఉడికేసింది. చూద్దాం. ఇంకే మొక్క టేస్ట్ చూసే టేస్టే వేరు. ఉడికింది మొక్క అయితే. చాలు. కొత్తిమీర వేద్దాం. ఫైనల్ గార్నిష్. అమ్మ అన్నం పొంగిపోతుంది. సో మొత్తానికి గుమ్మగుమ్మలాడే చికెన్ అయితే రెడీ అయిపోయింది. సో మొత్తానికి అయితే గుమ్మగుమ్మలాడే చికెన్ రెడీ అయిపోయింది. అన్నం కూడా రెడీ అయిపోతా ఉంది.
సో మీరు ఎట్టుందో చేసి చెప్పండి. సో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో ఇటువంటి వీడియోస్ మన దాంట్లో ఎప్పుడు వస్తూనే ఉంటాయి. ఇటువంటి కర్రీస్ నేనేమో స్పెషల్గా చేస్తే మాత్రం అయితే పెడతాను. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సో మొత్తానికి అయితే మీకు చికెన్ కర్రీ తెలుసుకుంటే బ్యాచులర్స్ చికెన్ కర్రీ మనం సింపుల్గా చేసుకోవచ్చు. మీకోసం నేను ప్రతి ఒక్కటి ఇట్లా చెప్పాను. కానీ సో నేను చెప్పిన విషయం చిన్న ఒక నిమిషంలో చెప్పే పని అయితే నేను చెప్తానంటే, ఫస్ట్ చికెన్ ఒక 2-3 టైమ్స్ కడుక్కొని ఉప్పు, పసుపు, కారం, పెరుగు అవన్నీ వేసుకుని కొద్దిగా కలుపుకొని నీళ్ళు ఏమి పోయకుండా సో దాని మీద పెట్టేసి ఒక 5 minutes 10 minutes నీళ్ళు అయిపోయేదాకా ఉడకనిచ్చేయండి. అయిపోయిన తర్వాత నూనె పోసుకొని ఇంకో పక్కన ఇంకో బాణీ పెట్టి నూనె పోసుకొని దాని లోపల కొద్దిగా ఆవాలు, మిరియాలు వేసుకొని సో దాంట్లో పచ్చిమిరపకాయ వేసుకొని కొద్దిసేపు వేయించుకున్న తర్వాత కరివేపాకు వేసుకొని దాని తర్వాత టమాటాలు ఎర్రగడ్డలు వేసుకోవాలి. ఫస్ట్ ఎర్రగడ్డలు వేసుకొని బాగా గుత్తుగా అయిన తర్వాత మళ్ళీ టమాటాలు వేసుకొని టమాటాలు కూడా కొంచెం గుత్తుగా అయిన తర్వాత ధనియాల పొడి, చికెన్ మసాలా, మిరియాలు పొడి ఉన్నా కానీ అవి కూడా వేసుకుని సో వాటన్నిటిని బాగా ఇంకోటి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోండి ఫైనల్గా. సో బాగా అంటే ఒక స్మెల్ రాకుండా ఉండాలి అని అంటే బాగా చికెన్ ముక్కకి బాగా పట్టాలి అంటే మొత్తం బాగా ఫ్రై చేసుకోండి ఆ టమాటా ఎర్రగడ్డ గుజ్జంతా. సో అప్పుడు మనం ఈ ఆల్రెడీ ఉడకబెట్టుకున్న చికెన్ తీసుకొచ్చి దీంట్లో వేసేసి కలిపేసామంటే 90% ఆడికి అయిపోయినట్టు. సో మనకు కర్రీ కావాలి కాబట్టి ఎక్కువ మంది ఉంటే ఇంట్లో సో పులుసు బాగా టేస్టీగా ఉండడానికి నీళ్ళు ఎక్కువ పోసుకుంటే సో మనకి ఇట్ అవుతుంది. లేదంటే కొద్దిగా నూనె పెట్టుకొని మనం ఫ్రై చేసుకున్నామంటే ముక్కకి టేస్ట్ సూపర్గా అయితే ఉంటుంది. సో ఇది ఫైనల్ లాస్ట్ 2 minutes అయితే మిస్ అవ్వమాకండి. సో దాంట్లో అయితే మీకు ఫుల్గా అయితే వీడియో అయితే చెప్తున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నేను మిస్ అవ్వకండి. బాయ్ బాయ్.